అన్నయ్య, ఇంకెక్కడన్నయ్య? ప్రమీల, ప్రమీల, ఏం జరిగింది ప్రమీల? ఈ రాక్షస ప్రభుత్వానికి బలైపోయాడు. రాజహత్య నేరం మోపి విచారణైనా చెయ్యకుండా ఆ రాకుమారుడు నా అన్నను పొట్టన పెట్టుకున్నాడు. చండాళుడు. ఎంత దారుణం! మూర్ఖుడు. ప్రాణమిచ్చి తన మిత్రులందరినీ పగవారినిగా చేసుకున్నాడు. దీనికి ఫలితం త్వరలోనే అనుభవిస్తాడు. అనుభవిస్తాడు, తప్పక అనుభవిస్తాడు. ఆ రాక్షసుని, ఆ రాకుమారుని కత్తికి బలి చేసి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకుంటాను. పరదేశి! ప్రమీల, రాకుమారుణ్ణి చంపటం అంత తేలికనుకున్నావా? అతడు చతురంగ బల సంపన్నుడు. నీ ఒక్కతేవు. నేనొక్కతినే కాదు, నా వెనుక వేలాది విప్లవ వీరులున్నారు. ఒక్క రాకుమారునే కాదు, ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నారు. ఆహాహా! ఎంతటి సుదినం! ఆడబోయిన తీర్థమే ఎదురైంది. ఆ విప్లవ వీరుల కోసమే దేశమంతటా గాలిస్తున్నాను. మీది దేశమే కాదన్నారు. మా విప్లవ వీరులతో మీకేమిటి సంబంధం? నిజం చెప్పండి, మీరెవరు? నేను నీ వంటి అభాగ్యుణ్ణి ప్రమీల. ఈ పైశాచిక ప్రభుత్వ దారుణ మారణ హోమంలో పితృదేవతలు పోగొట్టుకున్న ఒక హతభాగ్యుణ్ణి. రాక్షసులు! మా దేశంతో మీ తండ్రి గారికి ఏమిటి సంబంధం? సంబంధం అది ఈనాటిది కాదు ప్రమీల. మరణించిన మహారాజు గారికి నా తండ్రిది ఒక్కటే ప్రాణం. వారి పేరు? ఆ వివరాలు నీవు అడగను కూడదు, నేను చెప్పను కూడదు. సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి. చూచావా, నీ మాటల మైకంలో పొద్దు తెలియలేదు. వస్తాను. అప్పుడే వెళ్ళాలా? దేవీ పూజకు వేళయింది. మళ్ళీ మీ దర్శనం? ఆ వివరాలు నువ్వు... అవునవును, నేను అడగను కూడదు, మీరు చెప్పను కూడదు. పరదేశీజీ! అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను వదిన. ఇక నేను ఈ కార్యభారాన్ని మోయలేను. అబ్బాయి ప్రతాపుడికి పట్టాభిషేకం చేసి నా జీవిత శేషం అయ్యే ఆశ్రమంలోనూ గడపాలని ఉంది. ఇక నాకున్నదల్లా తల్లి లేని పిల్లవాడు భజరంగుడొక్కడు. వాడి మంచి చెడ్డల భారం మీదే వదిన. సిద్ధాంతి గారు వేచి ఉంటారు, వస్తాను వదిన. ప్రచండుల వారిలో అకస్మాత్తుగా కలిగిన ఈ వింత పరివర్తనకు అంతరార్థమేమిటో? పరివర్తన, త్రాచుపాముకు దయ, కసాయివాడికి కరుణ, ప్రచండునిలో పరివర్తన. మళ్ళీ ఏదో పన్నాగం పన్నుతున్నాడు. ఈ పట్టాభిషేక పటాటోపమంతా మరొక ప్రళయానికి మేలి ముసుగు. ప్రతాప్, జాగ్రత్త నాయన. తొందరపడక, ఇంకా చేసేదేముందయ్యా?
ఉన్న సింహాసనం ఒక్కటి అన్నయ్య ఎక్కేస్తే ఇక నేనేం ఎక్కాలి? ఈ దిగులతో మంచం ఎక్కాలి. ఇక నాకేమీ వద్దు. సన్యాసమే శరణ్యం. హాయిగా వెళ్ళి అడవుల్లో తపస్సు చేసుకుంటాను. జై శంకర్, జై మహాదేవ్. పోనీ నాన్నగారితో ఒక్క మాట చెప్పి మరీ వెళ్ళండి. చస్తే చెప్పను. అసలు నాన్నే నన్ను ఘోరంగా మోసం చేశాడు. కేకమండలం, హే కైలాసపతి, నీవే నాకు గతి. జయ జయ శంకర్, భక్తవ శంకర, సద్గురు శంకర, సంబశివో. చూస్తావే పాడో. జయ జయ శంకర, భక్తవ శంకర, సద్గురు శంకర, సాంబశివో. జై శంకర్, జై మహాదేవ్. జై జై శంకర, భక్తవ శంకర, సద్గురు శంకర, సాంబశివో. జై జై జై. ఏమిటి అర్థం చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. నేను నువ్వనుకున్నంత తెలివి తక్కువని కాదు నాన్నయ్. భజరంగా, నీతో అన్ని వివరంగా చెప్తే ఒక చెప్పు, చెప్పకపోతే మరొక చెప్పు. ఇదంతా నీ కోసం కాకపోతే మా ఎవరి కోసం రా తండ్రి. నీకంటే నాకు ప్రతాపుడు ఎక్కువ. జై శంకర్. ఆహా నాన్న, ఆహా, నీ బుర్రలో ఇంతుందని నాకేం తెలుసు? అది అనవసరంగా తొందరపడి పుచ్చుకున్నాను సన్యాసం. ఛీ, 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 ఛీ. ఆచార్య, ఆచార్య, అలంకారం తీసుకో, తీసుకో. ప్రతాపసింహ మహారాజులకు, శ్రీ 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 ప్రతాపసింహ మహారాజులకు.